నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే కౌంటింగ్ లోపలికి కూడా మొత్తం కూడా అభ్యర్థులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మొత్తం ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి మరేమి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, మొత్తం కూడా కౌంటింగ్ ప్రారంభమైంది, ఎట్లా ఉండబోతుంది? ఉపాధ్యాయులు మరి రాజకీయ పక్షాలకు అతీతంగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నిలుపుకునే విధంగా మరి తీర్పు ఇవ్వబోతున్నారని మరి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే పిఆర్టీయూ సంఘ అభ్యర్థిగా మరియు అనేక అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ లీడింగ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మరి నాకు మద్దతు తెలపడం వల్ల నాకు మరి మొదటి ప్రాధాన్యత ఓట్లతో మరి విజయం సాధించే దిశగా మరి కౌంటింగ్ ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మొత్తం 19 మంది అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితిని కనుక మొత్తం కూడా సెకండ్ ప్రాధాన్యత ఓటు వచ్చే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? ఓన్లీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటి కూడా శ్రీపాల్ రెడ్డి గెలవబోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపుకు సమీపంగా ఉంటున్నా అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అట్లా వీలు కానప్పుడు రెండో ప్రాధాన్యత కూడా లెక్కింపు, కొన్ని ఓట్లు లెక్కింపు జరిగే అవకాశం ఉంటుంది. అంటే మొదటి ప్రాధాన్యత ఓటు, సెకండ్ ప్రాధాన్యత ఓట్లో కూడా గెలుపు మాత్రం శ్రీపాల్ రెడ్డి దాన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఎందుకంటే నేను చేసినటువంటి సర్వీస్ కావచ్చు, పిఆర్టీ సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వులు, జీవోలు కావచ్చు, ఇలా ఉపాధ్యాయుని ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి సంఘటనలు, ఉత్తర్వులు మన సంఘం ద్వారా వెలువడ్డాయి. మరి నేను కూడా మరి వ్యక్తిగతంగా పదోన్నతులు, బదిలీలు, పండిట్ అప్గ్రేడేషన్, గత పిఆర్సీ ముఖ్యంగా 61 సంవత్సరాల ఏజ్ పెంపు, ఈ జీవోలన్నీ కూడా సాధించడం అనేది మరి నాకు మరి గెలుపుకు మరి అవకాశాలుగా నేను భావిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.